మన తండ్రిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకెల్లరకు కలుగునుగాక. దయచేసి కూర్చోనండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, మన సంఘపు ద్రాక్ష తోటలో దేవుని వాక్యం కొరకు ఆసక్తి కలిగి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రేమతో అభినందిస్తూ ఉన్నాను, ఆశీర్వదిస్తూ ఉన్నాను, ఆయన సన్నిధికి ఆహ్వానిస్తూ ఉన్నాను. చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ఆలయానికి రాలేక వారి వారి గృహాలలోనే ఉండి సోషల్ మీడియా ద్వారా, మన సంఘ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ పరిశుద్ధ మందిరావరణ స్థలం నుంచి నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఆలయానికి రాలేని పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి. మన చుట్టూ ఉన్న పరిస్థితిని మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకునే వాళ్ళమై ఉండాలి. ఈవేళ శుభవర్తమానం చదువుతూ ఉన్నప్పుడు ఆనాటి పరిస్థితి ఏమిటో జ్ఞాపకం చేయబడింది. యోహాను సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో, ఆలయ ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో జరుగుచుండెను. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మండపములో తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలము మమ్మను సందేహపెట్టుదువు? నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుము అనేది. ఇది టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్. మనం ఎప్పుడు ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా పర్యావరణాన్ని, పరిసరాలని అర్థం చేసుకున్నప్పుడే దానికి తగినట్లుగా మనం జీవించగలం. టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు అప్లికబుల్ లైఫ్. మన చుట్టూ ఉన్న పరిసరాల పరిస్థితిని అవగాహన చేసుకోవాలి. మొదటిగా ఈవేళ పరిశుద్ధ ఆదివారం అని ఆరాధన కొరకు సిద్ధపడి వచ్చాం. ఇది ఈనాటి పరిస్థితి. క్యాలెండర్ ప్రకారం పాస్టర్ గారు మాట్లాడుతూ ఇది ఈస్టరు తర్వాతి 2వ ఆదివారం అని జ్ఞాపకం చేశారు. పునరుద్ధాన ఆదివారం అని రెగ్యులర్గా మాట్లాడుతున్నాం. ప్రత్యేకంగా ఈస్టరు తర్వాత 2వ ఆదివారం అని క్యాలెండర్ ప్రకారం జ్ఞాపకం చేసుకున్నాం. మన చుట్టూ కరోనా ప్రవహిస్తూ ప్రళయం చేస్తూ ఉంటే అందులోంచి ఎంతో ప్రయాసతో ఈ ఆలయ ప్రాంగణానికి మనం వచ్చాం. అది సొలొమోను మండపమేమో, మరి ఇదేమో ఇది థామస్ కెథడ్రల్ పూర్వపు మండలం. అంటే ఇక్కడ దాకా రావడానికి మీరు చాలా ప్రయాసపడ్డారు. చాలామంది ఆ ప్రయాస పడలేక ఇంట్లో కూర్చొని వాచ్ చేస్తున్నారు. అంటే ప్రస్తుత పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. ఈ పరిస్థితులలో దేవుడు మనకు ఎటువంటి అవగాహన ఇస్తూ ఉన్నాడు, అది స్పష్టంగా మనకు అర్థం కావాలి. అందుకని ఇవాళ ఒక సందర్భాన్ని మన చర్చ్ క్యాలెండర్ ప్రకారం జ్ఞాపకం చేశారు. అది ఆలయ ప్రతిష్ఠ పండుగ జరుగుతూ ఉన్న సమయం, శీతాకాలం. యేసు ప్రభు సొలొమోను మండపంలో, అనగా ఆలయంలో ఉన్న అనదర్ పార్ట్లో ఆయన అక్కడ ఉన్నారు. అక్కడ ఆయన కూర్చొని ఉండగా, లేదా అక్కడ ఆయన ఉండగా యూదులందరూ ఆయన్ను చుట్టుముట్టారు, ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నారు. అది ఈ దినం మనం చదువుకున్న టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్. అది పాతదే కావచ్చు, కానీ ప్రస్తుతం మనమున్న పరిస్థితిని కూడా అర్థం చేసుకుందాం. చుట్టూ ఈ కరోనా బారి నుంచి ఎలా తప్పించుకోవాలా అని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్న కాలం. ఏమిటండి ఈవేళ ఇంత విపరీతమైన ఈ పరిస్థితి ఉన్నప్పుడు మనం ఏమి అర్థం చేసుకోవాలి? రక్షించేవారెవరు? తప్పించేవారెవరు? ఆదుకునేవారెవరు?
మా మొర ఆలకించేవారెవరు? గడిచిన సంవత్సరం ఇదే మాసంలో అందరం లాక్డౌన్ అయిపోయి ఇంటికి లాక్ చేసుకొని కూర్చున్నాం. బట్ సంవత్సరం కలిసిన తర్వాత కాస్త ఓపెన్ అయినాయి. అయితే ఈసారి ఓపెనింగ్లో ఆ పాత ఎక్స్పీరియన్స్ మారిపోయి కొంచెం విపరీతంగా మానవుల పరిస్థితి తయారైంది. ఎంత విపరీతంగా తయారైందంటే గత 2-3 వీక్స్లో హాస్పిటల్లో చేరిన వాళ్ళందరినీ కూడా డిశ్చార్జ్ చేసి పంపుతున్నారు. ఎందుకో తెలుసా? కొత్త పేషెంట్లు ఎక్కువయ్యారు. పాత వాళ్ళు లెస్ పేమెంట్ కట్టి హాస్పిటల్లో చేరారు. ఇప్పుడు కొత్త వాళ్ళకి పేమెంట్ మారింది. కరోనా పవర్ కూడా పెరిగింది కదా, రెండో విడత. అప్పుడు టైం ఇచ్చింది, ఒక 7 days to 14 days టైం ఇచ్చింది. ఇప్పుడు టైం ఇవ్వదట, 2-3 daysలోనే డిసైడ్ చేస్తుందట. జరుగుతున్నాయి పరిస్థితి, అది ఇవాళ పరిస్థితి. అందుకని కొంచెం తెప్పరిల్లేవారు ఒక 5-6 రోజులు 10 రోజులు హాస్పిటల్లో పెట్టుకొని డాక్టర్లు వాళ్ళని పంపించేస్తున్నారు. కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళని కూడా పంపించేస్తున్నారు. ఇది ఎప్పుడో ఫస్ట్ టైం మనం అదర్ కంట్రీస్లో విన్నాం, 60+ వాళ్ళని హాస్పిటల్లో చేర్చుకోవట్లేదు అని. ప్రస్తుతానికి అది మనకు కూడా వచ్చేసింది. ఇప్పుడు నీకు ఎంత డబ్బులున్నా 60-70+ వాళ్ళని హాస్పిటల్లో చేర్చుకోవట్లా. బెడ్స్ ఖాళీగా లేవు. ఎందుకని? ఎంట్రీ డిపాజిట్ 1 lakh, డిశ్చార్జ్కి 10 lakhs. రెడీ అయితే వెళ్ళండి. దట్ ఈస్ టుడే సిచ్యువేషన్. ఒక 10 lakhs మీ దగ్గర ఉన్నాయి అనుకుంటే మీరు ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించక్కర్లా. మాస్కులు పెట్టుకోకండి, డిస్టెన్స్ పాటించకండి, మీ ఇష్టానుసారంగా ఉండండి. 10 lakhs ఉంటే బహుశా ఏ హాస్పిటల్కి అప్పు ఉన్నారో తెలియదు, ఆ హాస్పిటల్కి వెళ్ళి కట్టిరండి. ఇవాళ పరిస్థితి అది. ఇంత తీవ్రమైన పరిస్థితి మన చుట్టూ ఉన్నప్పుడు ఈ అపాయం నుంచి మమ్మల్ని కాపాడేది ఎవరు? 10 lakhs పెట్టుకునే శక్తి మనకు లేదు, 5 lakhs పెట్టే శక్తి కూడా లేదు. ఇవాళ గట్టిగా వాడు హాస్పిటల్కి వెళ్తే ఏ పెద్ద హాస్పిటల్ వాడు లక్షలేందే డిపాజిట్ తీసుకోవట్లా. చిన్నవాళ్ళే 50 అడుగుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఖాళీలు లేవు. మెడిసిన్, మంచి మెడిసిన్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్లో. గవర్నమెంట్ హాస్పిటల్లో ది బెస్ట్ మెడిసిన్ ఉంది, కానీ వెళ్ళి తెచ్చుకోవడానికి ఆ ఎన్విరాన్మెంట్ అట్మాస్ఫియర్కి మనం వెళ్ళలేకపోతున్నాం. సిచ్యువేషన్ అట్లా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు ఈ ప్రాబ్లం నుంచి మమ్మల్ని కాపాడేవాళ్ళు? ఆనాడు యేసు ప్రభువారు ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా యూదులు ఇదే ప్రశ్న వేశారు, అయ్యా నీవు క్రీస్తు అయితే మాకు వివరంగా చెప్పు. అక్కడ రాయబడిన మాట చదివితే వాళ్ళు మాతో స్పష్టముగా చెప్పు. చాలా క్లారిటీ కావాలి. నీవు క్రీస్తు అయితే మాకు స్పష్టంగా చెప్పు. ఏమిటి అసలు క్రీస్తు అంటే? ఈ క్రీస్తు అని మనం తెలుగులో మాట్లాడుతున్నాం, కానీ ఇది తెలుగు పదం కాదని మనకు తెలుసు. క్రిస్టోస్ అనే గ్రీకు పదం. ఈ క్రిస్టోస్ అనే గ్రీకు పదాన్ని క్రైస్ట్ అని ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ ఉన్నాం. తెలుగులో మనకి దాని యొక్క అర్థం చాలాసార్లు రాశారు. క్రీస్తు అనగా అభిషిక్తుడు అని అర్థము. సో క్రీస్తు అనే నౌన్ మనం ఏదైతే వాడుతున్నామో, ఇట్స్ నాట్ నౌన్, ఇట్స్ యాక్షన్ ఆఫ్ క్యారెక్టర్, యాటిట్యూడ్. ఇదే భావాన్ని మరి హిబ్రూలు ఏమని పిలిచారు? వాళ్ళకి అప్పుడు గ్రీక్ తెలియదు కదా, వాళ్ళు హిబ్రూ భాషలో మాట్లాడుకున్నారు కదా. వాళ్ళు హిబ్రూ భాషలో మెస్సయా అని పిలిచారు. సో మెస్సయా అనే హిబ్రూ మాటకు, క్రిస్టోస్ అనే గ్రీకు మాటకు, క్రైస్ట్ అనే ఇంగ్లీషు మాటకు తెలుగు అర్థం అభిషేకించబడినవాడు. ఎందుకు అభిషేకించబడ్డాడు? వై? ఈ మౌత్ పీస్ ఉంది, ఇది ఎందుకు డెడికేట్ చేయబడింది? ఎందుకు? నేను దీని ద్వారా మాట్లాడినప్పుడు యాంప్లిఫైర్కి వెళ్ళి నా స్వరాన్ని ఇంకా కొంచెం స్పష్టంగా మీకు వినిపింప చేయడానికి, స్పష్టత, లేదా కొంచెం స్వరం పెంచి
రెండు ఉన్నాయి దీంట్లో, హై వాల్యూమ్ అండ్ క్లారిటీ. అందుకోసం ఈ పిఏ సిస్టమ్ డెడికేట్ చేయబడింది. అందుకు తప్ప నువ్వు ఇంకెందుకు వాడినా అది ఉపయోగపడదు, నిరుపయోగం. దీన్ని నేను ఇప్పుడు స్పూన్గా వాడగలనా? వాడలేను కదా. ఇంకొక వేరే పనికి దీన్ని నేను వాడలేను. ఇది ఏ పని నిమిత్తము చేయబడిందో ఆ పని స్పష్టంగా చేయాలి. నీవు క్రీస్తు అయితే మాకు స్పష్టంగా చెప్పయ్యా. మేము చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాం. ఎందుకని కన్ఫ్యూజ్గా ఉన్నాం? అనాదిగా మెస్సయ్య కోసం అనేక విధాల మేము ఎదురు చూసాం. అనేక మంది దేవుని యొక్క ఆ మెస్సయానిక్ షిప్ పుచ్చుకొని వచ్చారు. వాళ్ళందరూ కూడా కొద్ది కాలం మాత్రమే జరిగించారు. తర్వాత దాని యొక్క గుర్తింపు లేకుండా పోయింది. ఇవాళ మనం హెబ్రీ పత్రిక చదువుకున్నాం. హెబ్రీ పత్రికారుడు 1వ అధ్యాయం 1వ వచనంలో రాస్తాడు, పూర్వకాలమందు నానా విధములుగా నానా పరిస్థితుల్లో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు, రాజుల ద్వారా మాట్లాడిన దేవుడు, యాజకుల ద్వారా మాట్లాడిన దేవుడు, న్యాయాధిపతుల ద్వారా మాట్లాడిన దేవుడు, ఆయా సందర్భ పరిస్థితులలో నుంచి మానవులను తప్పించడానికి అనేక విధాలుగా నానా విధాలను రాసుంటుంది అక్కడ. మెనీ, గాడ్ హ్యావ్ మెనీ ప్లాన్స్ అండ్ ప్రోగ్రామ్స్. మనం అనుకున్నవి మాత్రం కాదు. హీ హ్యావ్ హిజ్ ఓన్ ప్రోగ్రామింగ్. ఇవాళ మన ప్రోగ్రామింగ్ని మనం ఆలోచన చేసుకొని అది డివైన్ ప్రోగ్రామ్ అంటే కుదరదు. గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ ప్రోగ్రామ్. అనేక విధులు ఉన్నాయి ఆయనకి. కాబట్టి మానవులను సంరక్షించుకోవడానికి, ఆయా పరిస్థితుల్లో నుంచి వారిని గట్టెక్కించడానికి, లేదా ఆయా పరిస్థితుల్లో వారిని ఇబ్బంది పెట్టడానికి దేవునికి అనేక పథకాలు ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దేన్ని మనం రిజెక్ట్ చేయకూడదు, దేన్ని గొప్పగా చెప్పుకొని ప్రయోజనం లేదు. ఈ అనుభవం ఈ యూదులకు అనేక సంవత్సరాలుగా ఉంది. వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎవరు మెస్సయ్యా? దావీదా, యెషయానా, ఇర్మియానా, ప్రవక్తల? ఈ వచ్చి నిన్న మొన్న కనిపించిన యోహానా బాప్తిస్మిస్తున్నాడు. మరి నీవా? ఎవరు ఈ మెస్సయ్యా? మాకు స్పష్టంగా చెప్పండి. మేము చాలా కన్ఫ్యూజ్లో ఉన్నాం. ఎటు వెళ్ళాలో మాకు అర్థం కావడం లేదు. సో యూదుల ఈ ప్రశ్న, ఈ దినం మనకున్న ఈ ప్రశ్న, ఎవరు ఈ పరిస్థితుల్లో మనల్ని సంరక్షిస్తారు అని వేసినప్పుడు అక్కడ యేసు ప్రభువారు ఇచ్చిన సమాధానం మనకు అర్థం కావాలి. ఈ ప్రశ్న వారు వేసినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏమిటంటే, మీతో చెప్పి తిని కానీ మీరు నమ్మరు. ఎందుకు నమ్మరు మీరు? నేను తండ్రిని ఆమె ముందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచూ ఉన్నవి. సో నేను చేసిన పనులు సాక్ష్యమిస్తున్నాయి, ఆ పనులు మీకు కనిపించట్లా. ఎందుకంటే మనం మాటలకి ఇష్టపడినంతగా పనులను గుర్తించాం, చేతలకి ఇష్టపడం. మనకి ఉత్తుత్తి కబుర్లు చాలా ఇష్టం, అబద్ధాలు చాలా ఇష్టం. ఇంకా ఇవాళ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ 99% డస్ట్ ఏదో ఉందో వాట్సాప్లో కానీ ఇంకా అదర్ మీడియాస్లో కానీ, డస్ట్ 99% డస్ట్. అది దానికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ దేనికి ఇవ్వం. నమ్మకూడని దాన్నేమో నమ్ముతున్నాం, నమ్మాల్సిన దాన్ని నమ్మడం వల్ల నిజమైన వార్తను నమ్మడం లేదు. ఈ అబద్ధపు పుకార్లకు మన చెవిని ఉంచడం మాత్రమే కాకుండా మన పబ్లిసిటీ కూడా ఇస్తున్నాం.
అంటే ఇక్కడ ఈ యూదుల పరిస్థితి, ఈనాటి మన పరిస్థితిని ఒకసారి మనం అర్థం చేసుకుందాం. ఎవరు మా కొరకు అభిషేకించబడినవాడు అంటే మాకున్న ఈ ప్రాబ్లంలోంచి మమ్మల్ని గట్టెక్కించడానికి దేవుని చేత ప్రతిష్ఠితం అయిన వాడెవడు, పంపబడిన వాడెవడు, సిద్ధపరచబడిన వాడెవడు, అభిషేకించబడిన వాడెవడు, ప్రతిష్ఠ చేయబడిన వాడెవడు? అది నీవైతే మాకు స్పష్టంగా చెప్పయ్యా. ప్రభు అన్నాడు, నేను చేస్తున్న క్రియలు సాక్ష్యం ఇస్తున్నాయి, నేను మాట్లాడను అన్నాడు ఆయన. ఇవాళ చాలామంది మాటల క్రైస్తవ్యం ఎక్కువైంది, చేతల క్రైస్తవ్యం తగ్గిపోయింది. ప్రీచర్స్ ఎక్కువైపోయారు, క్రైస్తవ్యాన్ని మాట్లాడే వాళ్ళు ఎక్కువైపోయారు, క్రైస్తవులుగా జీవించే వాళ్ళు తగ్గిపోతున్నారు. క్రీస్తువులే జీవించడం మానేశారు, క్రీస్తు గొప్ప గుణాలు ప్రకటించేవారు మొదలయ్యారు. అది క్రీస్తుకు ఇష్టం లేని పని. మీలో ఎవడైనను నన్ను వెంబడించగోనిడలా తన సిలువనెత్తుకొని తాను నన్ను వెంబడించాలి. ఇది ప్రాక్టికాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ప్రీచింగ్ అండ్ టీచింగ్ అండ్ స్పీకింగ్. ఇవాళ మాటల క్రైస్తవ జీవితం మనం జీవించకూడదు, చేతల క్రైస్తవ్యం మనం చూపించాలి. అప్పుడు యేసు అంటున్నారు అక్కడ, నేను చేస్తున్న క్రియలు సాక్ష్యం ఇస్తున్నాయి. మీకెందుకు కనిపించడం లేదు? మనం ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని నూతన నిబంధనలో యేసు ప్రభు చేసిన ఒక్కొక్క సూచక్రియ, ఒక్కొక్క అద్భుతం, ఒక్కొక్క కార్యాన్ని జాగ్రత్తగా చదివినప్పుడు చివరి ఒక పదం రాస్తూ వచ్చారు. ఆ సందర్భాన్ని బట్టి అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి, అనేకులు విస్మయముందిరి. అట్ ది సేమ్ టైం అనేకులు విమర్శించిరి. సో ఒక మంచి కార్యం, ఒక దేవుని కార్యం యేసు ప్రభువారు జరిగించినప్పుడు అనేకులు విశ్వసించారు, అనేకులు విస్మయం పొందారు, అనేకులు విమర్శించారు. ఆ క్లారిటీ ఇచ్చాడు ఆయన. స్పష్టంగా అడిగారు కదా, స్పష్టత అడిగారు వీళ్ళు. మాకు స్పష్టత కావాలయ్యా. అవునా, నా కార్యాలు మీరు చూడలేకపోతున్నారా? అనేకం నేను జరిగిస్తూ ఉన్నాను. తండ్రి యొక్క క్రియలు నా జీవితం ద్వారా నేను జరిగిస్తూ ఉన్నప్పుడు మీరు విశ్వసించలేకపోయారు, కనీసం విస్మయం పొందలేకపోయారు, కాగా మీరు విమర్శిస్తున్నారు. కారణం ఏమిటంటే చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన, మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు, కనుక మీరు నమ్మరు. సో విశ్వసించడానికి, విశ్వసించలేకపోవడానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి అంటే, మీరు నాకు చెందినవారు కారు. ఇవాళ మన జీవితంలో ఉన్న విపత్కరమైన పరిస్థితులు, కరోనా అనేది చాలా పెద్దగా ఉంది కాబట్టి దాని గురించి నేను మీకు జ్ఞాపకం చేశాను. చాలా చిన్నవి కూడా మన బ్రతుకులో ఉన్నాయి. ఇవాళ పెద్దది కరోనా, అతి ప్రమాదకరమైంది. పిలిస్తే 2-3 రోజున మనం ముగించగలిగింది కరోనా. బట్ ఆ స్థితిలోంచి కూడా దేవుడు మనల్ని చాలా కాపాడుతూ వస్తున్నాడు. అవి పట్టించుకోరేంటి మీరు? మన ఫస్ట్ విడత కరోనాలో భారతదేశంలో 25 లక్షల మంది వెళ్ళిపోయారు. అందులో మనం లేం కదా, పట్టించుకోవేంటి? ఆ లిస్టులో మన పేరు లేదు కదా, మనం ఇంకా ఓటర్ జాబితాలో ఉన్నాం, కరోనా లిస్టులో లేవు. మళ్ళీ సెకండ్ విడత వచ్చింది. ఇప్పుడు కూడా కొంతమంది ఈ సెకండ్ దాంట్లో కూడా చాలా స్పీడ్గా వెళ్ళిపోయారు. కానీ నీవు నేను ఇంకా ఇక్కడ కూర్చొని ఆయన ఆరాధిస్తున్నాం. చూడవేంటి? గమనించవేంటి? నీ బ్రతుకులో ఏదో నువ్వు కోరుకున్న సందర్భం జరగలేదని, నీ ఆశలు తీరలేదని, నీ ప్రయత్నాలు సఫలం కాలేదని నువ్వు ఇబ్బంది పడి బాధపడిపోతున్నావేంటి? ఇవాళ ఆయుష్, ఆరోగ్యంతో ఆలోచించగలిగే జీవితం ఉందని గుర్తించవేంటి?
మనం ఈ స్పష్టత మనకు కావాలి, ఈ క్లారిటీ కావాలి. ఇవాళ మనందరికి కూడా ప్రశ్న వేస్తే ఏది నీకు ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే ప్రతి ఒక్కరూ ఒక లిస్ట్ చెప్తారు. అదిగో బయట ఆడుకుంటుంది ఆమె కూడా చెప్పుద్ది, పిల్లలు కూడా చెప్తారు. పిల్లలకు కూడా వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, లేవా? అడిగి చూడండి ఒకసారి. వాళ్ళకి ప్రాబ్లం అడగం కాబట్టి సరిపోయింది. అడిగండి వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అని, మీరే నా ప్రాబ్లం అంటారు వాళ్ళు. పిల్లలకి మనమే పెద్ద ప్రాబ్లం. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లుగా ఎవరి ప్రాబ్లం వాళ్ళకుంటుంది. సో ఈ ప్రాబ్లంకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో ఈ ప్రాబ్లం తీసివేసే వాని వైపు చూడలేకపోతున్నాం. అర్థం కావట్లా. అంటే మనం ప్రాబ్లంకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల సొల్యూషన్ ఇచ్చే వాని వైపు చూడలేకపోతున్నాం. కానీ కంఠత వాక్యం చెప్తాం, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం కదా. ఏమిటా కంఠత వాక్యం? యెహోవా నా కాపరి, నాకు లేమి. నిజమేనా? మరి నిజమైతే మరి ప్రాబ్లం ఎందుకుంది నీ బతుకులో? ఇవాళ ప్రాబ్లం నాకుందని ఎవరైతే అంటున్నారో వాళ్ళు దేవుని కాపుదలలో లేరు. నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే నువ్వే చెప్పావు కదా కంఠత వాక్యం, యెహోవా నా కాపరి, నాకు ఏ లోటు లేదు. మరి లోటు ఉందని అంటున్నావు ఏంటి? ఏంటి నీకున్న లోటు? కరోనా రాలేదనా? లేదా నువ్వు హాస్పిటల్లో కట్టక డబ్బులు లేవనా? ఆరోగ్యంగా ఉన్నావు కదా, ఆనందంగా ఉన్నావు కదా, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలతో సఖ్యతగా ఉన్నావు కదా. లేదని చెప్తున్నావేంటి? నీ జీవితంలో ఏది లేదు అని నువ్వు ఫీల్ అవుతున్నావో అక్కడ జ్ఞాపకం చేసుకో, నువ్వు లేదు అంటోంది నువ్వు ఆశించిన విషయం కాదు, నాకు కాపరి లేడు అంటున్నావు నువ్వు. నీకు కాపరి ఉంటే నీకు కొదవలేదు. ఇప్పుడు చెప్తాం ఏంటి మన ప్రాబ్లం, ఏం కొదవగా ఉంది మనకి. అదేంటి పాస్టర్ గారు ఇప్పుడే కదా చెప్పారంటారా? నిజమే. ఫలానా కొదవ నాకుందని నీకు గుర్తొస్తే కాపరి లేని గొర్రెగా నువ్వు ఉన్నావని అర్థం. చాలామంది అంటారు మాకు పెద్ద ప్రాబ్లం వచ్చింది పాస్టర్ గారు, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను మోకరించి కన్నీరు విడిచి ప్రార్థన చేశానండి. ఇంకొక ఆయన అంటారు మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేశామండి, మేము దివారాత్రులు ప్రార్థన చేశామండి, అందుకని మా ప్రాబ్లం పోయిందండి. అంత మట్టుకే కాదండి, ఇదిగో ఈ గొప్ప దైవజనుడు, ఈ గొప్ప దైవజనురాలు మా సమస్య గురించి ప్రార్థన చేశారండి, అందుకని పోయింది అని నువ్వు అంటున్నావేమో. ఇవాళ మైకుల్లో కూడా చెప్తున్నారు, టీవీలో కూడా అదే భజన, బైబిల్లో మాత్రం లేదా మాట. ఇవాళ ఏ గొప్ప దైవజనుడు, గొప్ప దైవజనురాలు ప్రార్థన చేస్తే నీకు ప్రాబ్లం పోయింది అనుకుంటున్నావో, లేదు నువ్వే చేస్తే పోయింది అనుకుంటున్నావో. ఇవాళ వాక్యం అంటోంది, యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం మనం జాగ్రత్తగా చదువుకొని చూడగలిగితే 11వ వచనం, ఇదిగో నేనే నా గొర్రెలను గూర్చి విచారించి అని నా దగ్గర ఉంది. బహుశా మీ ట్రాన్స్లేషన్లో వెదకి అని ఉండొచ్చు అనుకుంటా, ఉందా? నాది కొంచెం ఓల్డ్ ఎడిషన్, నాది మీకంటే కొంచెం ఓల్డ్ ఎడిషన్ నాది. నా గొర్రెల గురించి విచారించి వాటిని కనిపెట్టుతున్నాం అంటే వెదకి వాటిని. ఇప్పుడు ఆలోచించండి, మీరు చేసిన ప్రార్థన విని దేవుడు మీ ప్రాబ్లం పోగొట్టాడా? లేదా నాలాంటి పాస్టర్లు మీకోసం ప్రార్థన చేస్తుంటే దేవుడు మీకు మేలు చేశాడా? ఎంత అబద్ధపు ప్రయాణం ఈ లోకం చేస్తుందో. క్రైస్తవ్యం పేరిట, కాపరత్వం పేరిట, సంఘాల పేరిట ఎంత తప్పుడు బోధలు జరుగుతూ ఉన్నాయో ఒకసారి ఆలోచన చేద్దాం. వాక్యం అంటోంది నేనే. ఇక్కడ ఎంత ట్రస్ట్ చేశాడంటేనే, ఇదిగో నేనే నిన్ను వెదకి, నాదనుకున్న నిన్ను వెదకి, నీ పరిస్థితిని విచారించి
సో కాబట్టి ఇవాళ ఈ మాత్రం సంరక్షణలో మనం ఉన్నామంటే మన జీవితం కాదమ్మా, మన ప్రార్థన కాదు, మన భక్తి, మన నీతి అంతకంటే కాదు. ఇవాళ మనం అనుకుంటున్నాం మేము దేవుణ్ణి వెతుకుతున్నామండి అని. ఇవాళ సెర్చ్ అనే మాట ఈ అడ్వాన్స్ టెక్నాలజీ కాలంలో చాలా ఎక్కువగా టు సెర్చ్, గూగుల్ సెర్చ్ అలవాటు అయిపోయింది అందరికీ. సెర్చ్ ఫర్ గాడ్. ఆయన అంటున్నాడు, నేను నిన్ను వెతుకుతుంటే నువ్వు నన్ను వెతుకుతున్నానని చెప్తున్నావేంటి? అబద్ధం కదా. వాక్యం అంటోంది, నేను నిన్ను వెతుకుతున్నాను, నీ గురించి విచారిస్తున్నాను. ఇక్కడ విచారం అంటే దుఃఖం అని కాదు, సెర్చింగ్ అంటే వాకప్ చేయటం. వాళ్ళు ఎలా ఉన్నారు మనం కనుక్కుంటాం కదా, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు వాకప్ చేయటం. సో దేవుడు ప్రతిరోజు మన గురించి వాకప్ చేస్తున్నాడు. నీవు ఆయనకి కనబడుతున్నావా? మనందరికి బాగా పరిచయం కదా, ఆదామా వేర్ ఆర్ యూ? దేవుడు సెట్ చేస్తున్నాడు, ఆదాంగా సెట్ చేస్తుంది. ఆదామా నువ్వెక్కడ ఉన్నావయ్యా? బహుశా ఆనాటి ఆదాము గురించి కాదు, ఇవాళ నిన్ను మనం కూడా ఆదాం. వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. మ్యాన్ కైండ్, ఆడెం అంటే మ్యాన్ కైండ్ అని అర్థం, మానవత్వం. ఫస్ట్ మ్యాన్ కాబట్టి ఆయన్ని ఆడెం అన్నాం. సో మ్యాన్ కైండ్, దేవుడు మనుషులను నిర్మించాడు, మానవత్వాన్ని నిర్మించాడు. ఆయన సెట్ చేస్తున్నాడు. మానవత్వం నీలో ఉందా? మరి మనలో ఏముంది, ఏముండాలి? మానవత్వం తప్ప అన్నీ ఉన్నాయి మనలో. మానవత్వం ఉందా నీలో అని సెర్చ్ చేస్తున్నాడు ఆయన. ఆదామా నీవెక్కడా? అయ్యా నేను దాక్కునే పరిస్థితిలో ఉన్నానయ్యా. ఎందుకు దాక్కునే పరిస్థితి వచ్చింది నీకు? ఇవాళ కోవిడ్ అనేది మనకు తీవ్రమైన సమస్య. ఊరకనే కోవిడ్ వస్తుందా? నిజం చెప్పండి. సో మనం చేయకూడని పని ఏదో చేశాం. అంటే ఏంటి? మినిమం రూల్స్ చెప్పింది గవర్నమెంట్. మాస్క్ ధరించండి, దూరం పాటించండి, శుభ్రంగా ఉండండి. అంటే ఈ మూడు దానికి లాక్స్. ఈ మూడు కనుక మనం ఖచ్చితంగా పాటిస్తే దానికి లాక్ పడిపోద్ది. ఈ మూడిట్లో దేనికో చిన్న వెసలుబాటు ఇచ్చాం మనం. మాస్క్ ఎక్కువసేపు పెట్టుకుంటే గాలి ఆటలేదండి. ఇప్పుడు నేను కాబట్టి మీ డిస్టెన్స్ చూసి తీసా మాస్క్. మీకు నాకు ఇంత డిస్టెన్స్ ఉంది, లేదా కెమెరా ఉంది కాబట్టి. నిజమే, ఆ మాస్క్ మొహానికి పెట్టుకుంటే గాలి ఆడదు, చెమట పోస్తుంది. నేను 2 o'clock ఖచ్చితంగా కొంచెం ఒక 1/2 kilometer నడవాల్సి వచ్చింది ఎండలో. మాస్క్ పెట్టుకొని నడిచి వచ్చా. ఇక నా సంగతి చూడాలి. కరెక్ట్గా 2:20 అయింది టైం. అప్పుడు మిట్ట మధ్యాహ్నం మంచి ఎండలో నడుచుకుంటూ ఒక 1/2 kilometer వెళ్ళి రావాల్సి వచ్చింది. వెళ్ళొచ్చాను. మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తే మళ్ళీ నడవాల్సి వచ్చింది. ఏదో తీసుకెళ్ళకపోతే మళ్ళీ నడవాల్సి వచ్చింది. మళ్ళీ నడిచాను. నాకు ఫస్ట్ టైం తెలిసింది ఇక్కడ కూడా చెమట పట్టుద్దని. ఇప్పుడు దాకా తెలియదు నాకు మొహానికి చెమట పట్టుద్దని. ఏదైనా అలసిపోయి బాగా శ్రమ చేస్తే ఇక్కడ నుంచి పై భాగం నుంచి చెమట కారుద్ది కదా. ఈ మాస్క్ కవర్ చేసుకునేటప్పటికి ఆ లోపల పట్టిన చెమట మళ్ళీ నేనే పీల్చుకొని కింద మీద అయిపోయాను నేను. చాలా ప్రాబ్లమాటిక్ విషయం. ఎప్పుడుకున్నా అరే మాస్క్ పెట్టుకొని ప్రొటెక్షన్ పెట్టుకున్న వాడినే చెమట భరించలేకపోయానే, పాపం కరోనా మింగిన వాడి పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ మై లార్డ్, చెమట ఇచ్చా, వందనాలు అయ్యా అనుకున్నా నేను. అంటే కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటుంది, మేలు కూడా ఇబ్బందిగానే ఉంటుంది. స్పష్టంగా అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ వాక్యంలో ఆయన ఏమి జ్ఞాపకం చేశాడు అంటే, కొన్ని చిన్ని అవసరాల కోసం చీకటి గల మబ్బు దినాలలో వాటి అవసరాల కోసం మీరు తప్పిపోతూ ఉంటారు అన్నాడు. అంతే, జస్ట్ ఫర్ అవర్ నీడ్స్. నిజానికి అప్పుడు మా ఇంట్లో చెప్పారు, ఇప్పుడు ఎందుకంటే 2 గంటలకి 5 గంటలకు వెళ్ళొచ్చు కదా బయటికి చల్లబడ్డాక. నేనే వెళ్ళా, చేసేసి కాస్త రెస్ట్ తీసుకుంటే పోద్ది అని.
అప్పుడే ఎక్కడో బైబిల్ స్టడీ చెప్పొచ్చాను, మళ్ళా కారు ఇంట్లో పెట్టి నడిచి వచ్చాను. కాసేపు ఇంట్లో హెచ్చరించారు, 5కి వెళ్ళొచ్చు కదా, వాడే 5 క్లోజ్ చేస్తామన్నాడు. ఏదో చిన్న చిన్న సాకులు ఉంటాయి మనకి, చీకటి గల మబ్బులు ఇవన్నీ. అంటే మనం ఇచ్చుకునే క్లారిఫికేషన్స్, చిన్న చిన్ని క్లారిఫికేషన్స్. క్లారిటీ ఉండదు. మబ్బు దినం అంటే అదే కదా, క్లారిటీ ఉండదు. చీకటి గల మబ్బు అంటే అసలు క్లారిటీ ఉండదు. అంటే గొర్రెలమైన మనమందరం కూడా ఇటువంటి క్లారిటీ లేని విషయాల్లో తప్పిపోతూ ఉంటాం. క్లారిటీ లేక తప్పిపోతూ ఉంటాం, లేదా మన అవసరాల కోసం తప్పిపోతూ ఉంటాం. ఏమిటి అంటే, నిజానికి మనం అనుకుంటాం, మీరు అనుకోవచ్చు నాకు పాస్టర్ గారి గురించి బాగా తెలుసండి అని. మీరు అనుకోవచ్చు నాకు తెలుసండి పాస్టర్ గారు, నేను అనుకోవచ్చు మీ గురించి నాకు తెలుసండి అని. ఎంత తెలుసు, ఏం తెలుసు మనకి? మా అమ్మ అంటది, నువ్వు ఇంకా నాకు అర్థం కాలేదురా అని. మా ఆవిడ అంటది, మీరు అసలు ఎప్పటికీ అర్థం కాదు నాకు అని. మా పిల్లలు అంటారు, అసలు ఏంటో నా నువ్వు మాట్లాడేది అర్థం కాదు అంటారు. ఇక సంఘస్థులు అంటే సరే సరే, నాకు కూడా ఇంకా నేనేంటో అర్థం కాల. నాకే నేను అర్థం కాకపోతే నీకేం అర్థమవుతాను నేను? ఎప్పుడైనా ఆలోచించాం? నాకు వాళ్ళ గురించి బాగా తెలిసిందిలేండి. ఏం తెలుసు నీకు? అసలు నీ గురించి నీకేం తెలుసు? ఓతల గురించి తెలియడానికి. సో మన గురించి మనకే క్లారిటీ లేదు. ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తామో ఆయా పరిస్థితులకు అనుకూలంగా మనం మారిపోతూ ఉంటాం. మారాలి, తప్పదు. అయితే ఆ క్లారిటీ ఆ మబ్బు దినాల్లో పడిపోతుందా, క్లియర్గా ఉందా? అది వాళ్ళ ప్రాబ్లం. అదే మాకు స్పష్టంగా చెప్పయ్యా, మాకు స్పష్టత కావాలి. నువ్వెవరివి? నా క్రియలు చూడండి అన్నాడు ఆయన. ఏమిటి ఆ క్రియలు? నా తండ్రి ద్వారా నేను చేసిన క్రియలు అన్నాడు. మరి తండ్రి ఏం క్రియలు చేశాడో ఎజికేల్ చెప్పాడు ఇక్కడ. తండ్రి ఏం చేస్తున్నాడు? మీరు ఎవరైతే ప్రాబ్లమ్స్లో ఉన్నారో నేనే మిమ్మల్ని వెతుకుతున్నాను, మీరు నన్ను వెతకట్లేదు అన్నాడు ఆయన. అంటూ మీరు నన్ను వెతక్కపోగా స్ట్రగుల్ ఫర్ యువర్ ఎగ్జిస్టెన్స్, మీ బ్రతుకు తెరువు కోసం, మీ ఆలోచనల కోసం మీరు మబ్బు గల ఆలోచనలో పడిపోతున్నారు. నేను అక్కడ మిమ్మల్ని వెతుకుతున్నాను అన్నాడు ఆయన. అంటే ఈ క్లారిటీ బాగా చదువుకోవాలంటే మనం కొంచెం అదే వచనాలు 15-16 వచనాలు చదువుకోవాలి. ఎస్కేల్ 34 15-16 వచనాలు మనకు చదువుకుంటే 16 క్లారిటీ ఉంది. ఇంకా తప్పిపోయిన దానిని, తోలివేసిన దానిని, గాయపడిన దానిని, దుర్బలముగా ఉన్న దిస్ ఈజ్ అవర్ ప్రజెంట్ సిచ్యువేషన్స్. సో ఏమిటి, ఎక్కడ మనం పొరపాట్లు చేస్తున్నాం అని అనుకున్నప్పుడు, మన లోకపు భౌతిక అవసరాల కోసం మనమే తప్పిపోతున్నాం. మనం పాడుకుంటాం మంచి పాట, తప్పిపోయిన గొర్రె పిల్ల గురించి కదా. 99 గొర్రెలు, యేసుప్రభువు ఉపమానం చెప్తాడు. తప్పిపోయిన ఒక గొర్రె కోసం ఎంతగా ఆయన వెతికాడో. మందలో ఉన్న గొర్రె కోసం కాదు, తప్పిపోయిన వాటి కోసం ఆయన సెర్చ్ చేస్తాడు. గొర్రె అడగట్లా. గొర్రె ఆ పరిస్థితుల్లో ఇరుక్కుపోయి అడుస్తూ ఉంటుంది. మనం కూడా మన ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోయి అంగలారుస్తుంటాం. ఆ అంగలార్పులో మనం అరిశామనో ప్రార్థించామనో దేవుడు రాలా, నీకు మేలు కలగల. స్వతహాగా నీవు ఆయన దగ్గర నుంచి రాంగ్ స్టెప్ వేసిన డే 1 నుంచి ఆయన నీ కోసం సెర్చ్ చేస్తూనే ఉన్నాడు, నా కోసం సెర్చ్ చేస్తూనే ఉన్నాడు. తప్పిపోయిన వాటిని ఆయన వెతుకుతాడు. దట్ ఈస్ హిస్ క్వాలిటీ, దట్ ఈస్ ఫాదర్స్ క్వాలిటీ, దట్ ఈస్ పేరెంట్స్ క్వాలిటీ. పిల్లలు తప్పిపోకుండా ఉండటం పేరెంట్స్కి ఎంతో అవసరం. బహుశా మన పాస్టర్ గారి లైఫ్లో ఉంది. కూతురు తప్పిపోతే ఎలా ఎతికాడో ఒకసారి నాకు కూడా జ్ఞాపకమే. తప్పిపోతారు అప్పుడప్పుడు పిల్లలు తప్పిపోయినప్పుడు ఎలా ఉంటుందో. కొన్నిసార్లు పిల్లలు కావాలని తప్పిపోతారు. అట్లా నేను తప్పిపోయా, అంటే వాంటెడ్లీ.
ఎందుకంటే వాళ్ళు పక్కన ఉంటే మన పనులు కొన్ని వర్కౌట్ కావు. అందుకని పేరెంట్స్ దగ్గర నుంచి మనం కూడా కావాలని తప్పిపోతాం, తప్పిపోయినట్టుగా బిల్డప్ ఇస్తాం. మన దగ్గర చాలా చురుకైన బుద్ధులు ఉంటాయి, మళ్ళీ వాళ్ళు కనపడం కానీ తప్పిపోయిన బిల్డప్ ఇస్తాం. ఈ నాటకాలన్నీ చాలా వేస్తుంటాం మనం, మన జీవితంలో చాలా చోట్ల వేస్తాం. మనం ఎక్కడ తప్పిపోయినా ఆయన వెతుకుతూ ఉంటాడు. రెండవది తోలివేయబడటం, అంటే ఇగ్నోర్డ్ వన్, విసర్జించబడటం. మనం చాలామంది అసహించుకుంటారు. అందరూ మనల్ని ప్రేమించరు, అందరూ మనల్ని గౌరవించరు. చాలామంది మనల్ని విసర్జిస్తారు, నెగ్లెక్ట్ చేస్తాడు, అసలు మనల్ని పట్టించుకోరు. ఇంట్లో చాలామంది కంప్లైంట్ చేస్తారు, చూడండి ఇంటికి ఎంత సేవ చేసినా మా ఆయన పట్టించుకోవట్లేదు. ఇప్పుడు అనిపించిందా మీ మనసుల్లో? అనిపించుకోవడం ఎందుకు ఉంటుంది, మనుషులం కదా, బయట చెప్పం. కానీ ఇంట్లో ఇంత పని చేస్తున్నా నన్ను పట్టించుకోవట్లేదండి. భర్తలు కూడా అదే అంటారు, ఇంటి కోసం ఇంత పని చేస్తున్నా పట్టించుకోవట్లేదండి. ఇద్దరిని పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవాలి? భార్య ఏమో భర్తను పట్టించుకోవట్లా, భర్త ఏమో భార్య. ఈయన అంటాడు, నేను ఉద్యోగం చేసి కష్టపడి ఇంత చేసి వస్తే నన్ను ఇంట్లో ఎవరు పట్టించుకోవట్లేదండి అంటాడు ఈయన. ఆమెమో నేను ఇంట్లో ఉండి ఇంత చాకిరీ చేస్తుంటే ఈయన నన్ను పట్టించుకోవట్లేదండి అంటుంది. అసలు మిమ్మల్ని ఇద్దరిని పట్టించుకున్న ఒక ఆయన గురించి ఎందుకు ఆలోచించరు? ఆయన పట్టించుకోబట్టే కదా ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, ఆయన పట్టించుకోబట్టే కదా నువ్వు ఇంట్లో ఆరోగ్యంగా ఉన్నావు. అసలు మీ ఇద్దరు ఇంత స్థితిగా ఉండటానికి నిన్ను పట్టించుకున్నవాడు అక్కడ ఉన్నాడుగా. ఈ పట్టించుకోని వాళ్ళ గురించి ఎందుకు పాకులాడతావు? పట్టించుకునే వాడిని ఎందుకు చూడలేకపోతున్నావు? మనం విసర్జించబడ్డామని చాలాసార్లు మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళ వాక్యం ఉంటుంది, ద క్వాలిటీ, ద క్యారెక్టర్, ద వర్క్స్ ఆఫ్ ఫాదర్. నేను తండ్రి ద్వారా చేసిన క్రియలు ఏమిటి అంటే, తప్పిపోయిన వారిని వెతుకుతున్నాను, తోలివేయబడిన వారిని కూడా నేను వెతుకుతున్నాను. అంటే ఏమంటే విసర్జించబడిన వాళ్ళు, అణగదొక్కబడిన వాళ్ళు, డౌన్ ట్రేడర్స్. ఇవాళ ఏదో మనం పేర్లు పెడతాం, దళిత్ అని. నాట్ ఓన్లీ ఇన్ మెన్, విమెన్ ఆల్సో వన్ ఆఫ్ ది దళిత్ ఇన్ ద ఫ్యామిలీ. దళిత్ ఎమాంగ్ దళిత్ అంటాడు నేను ఉమెన్ గురించి మాట్లాడితే. ఇవాళ మన సొసైటీలో మేము దళిత్ కదా, ఆ దళిత్ కానీ వాడు రిచ్ కానీ ఇంట్లో ఉమెన్ని దళితే చేస్తున్నాడు. ఏం అనదొక్కట్లా మిమ్మల్ని ఇంట్లో అనదొక్కట్లా? నిజం చెప్పండి, ఏమనరలే నేనున్నా ధైర్యం చెప్పండి. ఎందుకంటే నాకు కూడా వస్తుంది ఆ కంప్లైంట్ ఇంటికి వెళ్తే. నిజమే, మన ఇంట్లో దళిత్లో ఎమాంగ్ దళిత్గా ఉమెన్ ఉంది వాళ్ళ సొసైటీలో. చాలా భయంగా నడుస్తుంది ఉమెన్ జీవితం. ప్రతి చోట భయమే. పసిపిల్లగా ఉంటే ఒక భయం, యవనస్థ ప్రాయంకి వస్తే ఒక భయం, కుటుంబంలో ఒక భయం. ప్రతి సమయంలో ఉమెన్ ఒక దళిత్గా మారిపోతుంది. ఎనీ ఉమెన్, నాట్ ఓన్లీ దళిత్ ఫ్యామిలీ ఉమెన్. ఎంత గొప్ప గొప్ప స్థితుల్లో ఉన్న ఉమెన్ కూడా, ఈవెన్ సీఎం పిఎంలైనా కూడా వాళ్ళని దళిత్గా చూస్తారు కదా. ఏదో ఒక మంచి ఎంప్లాయీగా ఉన్న, ఒక కలెక్టర్గా ఉన్నా సరే, ఆ ఇంట్లో ఉండే ఇతరులు వాళ్ళని, ఆఫీసులో పాపం ఆమె క్వీన్గానే ఉంటుంది, ఇంటికి రాగానే దళిత అయిపోద్ది. సో మనం చాలా చోట్ల అలా విమర్శించబడుతున్నాం. అక్కడ ఆయన అంటున్నాడు, నేను నిన్ను స్వీకరిస్తున్నాను. మరలా మూడవ మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన, గాయపడిన దానిని. సో వూండెడ్. ఈ వూండెడ్ అనేది మార్టిన్ లూథర్ గారు మాట్లాడుతూ, 10 ఆజ్ఞల గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు, కేవలం ఏదో వెపంతో దేహానికి చేసిన గాయం కాదు అంటాడు ఆయన. ద వూండెడ్ అనే పదం మనం మాట్లాడినప్పుడు, ఇక్కడ గాయపడటం అంటే మనం ఎవరినో గాయపరచడం, లేదా మనకేదో గాయమయ్యి రక్తం స్రవించడం మాత్రమే కాదు. చాలాసార్లు అంతకంటే భయంకరమైన గాయాలు నాలుకతో చేస్తాం మనం కదా. వాడు అంటాడు, అరే కత్తి పొడిచినా బాగుండేదిరా, నీ మాటలతో నా గుండెను పొడి చేస్తున్నావు అంటాడు కదా చాలాసార్లు. కొన్నిసార్లు ఈ స్టేట్మెంట్స్ ఉంటుంటాం మనం. కత్తితో పొడిచిన గాయం కంటే నాలుకతో హృదయానికి చేసిన గాయం అది మాందు. ఏదో వస్తువుతో అయిన గాయం కాస్త ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది, మచ్చ మిగులుతుంది, అది వేరే విషయం. బట్ మాటలతో మనం హృదయాలని గాయపరుస్తామే, అవి అన్నటికీ మానవు. అవి రెచ్చగొట్టబడుతూ ఉంటాయి.
ఎవరైతే అటువంటి వూండెడ్ సిచ్యువేషన్లో ఉన్నారో నేనున్నాను, వాళ్ళ కోసం నేను గాయాలు చేసుకుంటాను. వాళ్ళ గాయాన్ని కట్టడానికి నేను గాయపడతాను. ఎంత గొప్ప మాట అక్కడ ఎస్సీరియన్స్ తండ్రి ఇస్తున్నాడు. ఇది మనం అనొచ్చు కదా, ఏమంటే మీకు గాయం అయితే కానీ తెలియదండి అంటాం కదా, వాళ్ళ స్టేట్మెంట్స్ ఉంటాయి. మీకేముంది వాళ్ళు ఎంత మాట అన్నారంటారండి, మిమ్మల్ని అంటే తెలుసుద్దండి, అమ్మ మమ్మల్ని అంతకంటే చాలా అన్నారు. వాళ్ళన్న గాయాలను మనం రేపుకుంటూ కూర్చుంటే జీవించలేము ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఎవరిని మెచ్చుకోలేరు. ఒకవేళ మెచ్చుకోవాల్సిన పరిస్థితి మెచ్చుకుంటే ఒక లైన్ మెచ్చుకొని కానీ అని కామా పెడతారు కదా. బాగుంటుంది, పాస్టర్ గారు మంచోడేనండి కానీ ఇక అయిపోయింది కథ. ఒక మంచోడే పాస్టర్ గారిని ఒక మాట ఏదో సభ్యత కోసం సమాజం కోసం అంటారు, కానీ అండి ఓ మీకు ఏం తెలుసు ఆయన సంగతే, ఇక చెప్పడు, వీడికేం తెలియదు చెప్పడానికి. ఈ పదం వాడేస్తాడు, మీకేం తెలుసు అండి ఆయన అంట. చిన్నప్పుడు అట్లా అంట, చిన్నప్పుడు కదా, ఇప్పుడు సంగతి కాదుగా. అన్నీ అంటాలు పెడతాడు అక్కడి నుంచి, అంట 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 అంట, వీడికి ఏం తెలియదు. ఒక మనిషిని ఇలా డ్యామేజ్ చేస్తామని, గాయపరుస్తాం. అటువంటి గాయాల పరిస్థితుల్లో నేను కట్టుబడతాను. 4వ పదం దుర్బలమైన పరిస్థితి. దుర్భరమైన, ఇక్కడ రాసిన మాట దుర్బలము. దుర్బలం అంటే నిస్సహాయత. అంటే మనల్ని మనం కూడగట్టుకొని కూడా మనకి మనం ధైర్యం చెప్పుకోలేని పరిస్థితి. చాలాసార్లు ఇది మనం ఫేస్ చేస్తాం. నా బతుకు అయిపోయిందండి, అంత అయిపోయిందండి, అంత అయిపోయిందండి, ఇక నేను లెగవలేనండి. ఈ స్థితి చాలాసార్లు మన బ్రతుకుల్లో మనల్ని బలహీనపరుస్తుంది, నిర్బలం. నాకు ఈ మధ్య ఈ కోవిడ్లో ఉన్నవాళ్ళు ఫోన్స్ ద్వారా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అప్పగింతలు చేస్తున్నారు. పాస్టర్ గారు అంత అయిపోయింది పాస్టర్ గారు, బర్రెల గ్రౌండ్ రెడీయా అంటే, నేనన్నా అమ్మ మీకు బర్రెల గ్రౌండ్ కూడా ఇవ్వలేనమ్మా నేను అంటున్నా. నేను ఇంకా ఎందుకంటే కోవిడ్ వాళ్ళకి ఇవ్వట్లాళ్ళు, కోవిడ్ వాళ్ళకి స్పెషల్ ఉందమ్మా. నిన్న ఒక అంటే హృదయ విదారకమైన పరిస్థితి. ఒక 3 రోజుల క్రితం ఒక అమ్మాయి, ఒక యంగ్ ఉమెన్ చనిపోయింది. 42, 43 ఉంటాయి, విత్ కోవిడ్. ఇక్కడే ఆ ఫ్యామిలీలో 5గురికి వచ్చింది. బాడీ ఇవ్వటానికి వాళ్ళు ఇష్టపడలా, ఎందుకంటే ఆమె దేహంలో తీవ్ర స్థాయిలో కోవిడ్ ఉంది. ఎందుకంటే ఆమెకు తెలిసిన 3 రోజులు చనిపోయింది. ఆవిడ కోవిడ్ ఉందని ట్రేస్ చేసిన 3 రోజులు చనిపోయింది. డాక్టర్స్ తీవ్ర స్థాయి చూశారు. ఈలోపు నాకు 2-3 ఫోన్లు కూడా వచ్చాయి, పాస్టర్ గారు బర్రెల గ్రౌండ్ ఎక్కడ అరేంజ్మెంట్ చేస్తారు. మేము చెప్పాను 2-3 లొకేషన్స్ అమ్మా, అవి మనకి ఆధీనం ఉండవు, ఆ డాక్టర్స్ పంపాలి. కోవిడ్ వాళ్ళకి స్పెషల్ ప్లేస్లు అవి, రెగ్యులర్ బర్రెల గ్రౌండ్స్ ఉండవు. ఈలోపు వాళ్ళే ఫోన్ చేశారు, అవసరం లేదులే పాస్టర్ గారు. ఏం జరిగింది నాన్న? వాళ్ళే కాల్ చేశారు పాస్టర్ గారు, మాకు ఇవ్వలేదు. ఎంత విశ్వాసురాలో అమ్మాయి. వాళ్ళ కుటుంబంలో ఎంతో ప్రార్థనాపరులైన పూర్వీకులు, దైవజనులు ఉన్నారు. ఒక రకంగా క్రైస్తవ విశ్వాసంలో కాల్చివేయటం అంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కాల్చివేశారు పాస్టర్ గారు, బూడిద ఎముకలు ఇచ్చారు, అవి తీసుకెళ్ళి మా ఊర్లో పార్టీ పెట్టుకుంటాంలేండి అన్నారు. 2-3 డేస్ బ్యాక్. అంటే మనం ఎవ్వరం కూడా ఎవరికి సహాయం చేయలేని పరిస్థితులు వచ్చేసాయి, దుర్బలమైన పరిస్థితులు వచ్చేసాయి, దౌర్భాగ్యం పరిస్థితులు వచ్చేసాయి. మనకి మనం ఎవరికి సహాయం చేయలేం. ఇవాళ మన ఇంట్లో కూడా చూడండి, మన పిల్లల్ని గట్టిగా కౌగిలించుకోలేకపోతున్నాం మనం. భయం, మన వల్ల పిల్లకి వస్తుందేమో. ఇవాళ పిల్లలు వెళ్ళి ఎక్కడో ఆడుకుంటుంటే వాళ్ళని ఆటనీయకుండా చేసేస్తున్నాం. ఆడుకుంటే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, కానీ వాళ్ళ ఆటలు లేవు. ఎందుకని? ఆడుకుంటే ఆ పిల్లల ద్వారా వీళ్ళకి వస్తుందా, వీళ్ళ ద్వారా వాళ్ళకి వస్తుందా భయం. చాలాసార్లు ఈ దౌర్బల్యం, ఈ నిస్సహాయత ఎలా ఉంటుందంటే ఏమీ చేయలేని స్థితికి మనం దిగజారిపోతాం. నిస్సహాయత. ఆయన అక్కడ అంటున్నాడు, నీ దౌర్బల్యపు పరిస్థితుల్లో కూడా నేను నిన్ను నిలబెడుతున్నాను చూడు. అంటే తండ్రి చేస్తున్న ఈ 4 సాక్ష్యాలు ఎప్పుడైనా నీ బ్రతుకులో చూచావా? నెంబర్ 1, నువ్వు తప్పిపోయినప్పుడు
నెంబర్ 2, నిన్ను ఎవరో విసర్జించినప్పుడు. నెంబర్ 3, నీవు గాయపడినప్పుడు. నెంబర్ 4, నీవు పరిపూర్ణమైన నిస్సహాయతలో పడిపోయినప్పుడు. నీకు ఎవరూ సాయం చేయకపోయినా నిన్ను నిలబెట్టినవాడు నీ కాపరి. నీకు గుర్తుందా? సాక్ష్యం ఏమైనా అర్థమైందా? మీకు ఇంకా అర్థం కావటం లేదు అంటే మీరు నా గొర్రెలు కారు. ఇప్పటికి కూడా దేవుడు చేసిన మేలు మనకు అర్థం కావటం లేదంటే మనం ఆయన గొర్రెలం కామేమో. అర్థమైతే ఒక పని చేయాలి. అర్థమైతే ఏమవుతుందట? నా గొర్రెలు నా స్వరము. నా బైబిల్లో శబ్దము అనే పదం ఉంది. అంటే కొంచెం మీకంటే చెప్పేది మాది కొంచెం ఓల్డ్ ఎడిషన్. నా గొర్రెలు నా శబ్దము వినును, ఆర్ నా స్వరము వినును. స్వరము అన్నప్పుడు వోకల్ అనే సిచ్యువేషన్ మనకు వస్తుంది కదా. శబ్దం అంటే గమనించండి, కొన్నిసార్లు మన వాళ్ళు మన ఇంట్లోకి వస్తుంటే వాళ్ళు మాట్లాడకపోయినా వాళ్ళ అడుగుల శబ్దం మనం గుర్తుపట్టగలమా లేదా? నిజం చెప్పండి. నాకు చిన్నప్పుడు బాగా ప్రాక్టీస్. మా తాత వస్తున్నా అంటే పారిపోయేవాడిని నేను. ఎందుకంటే తాతకి ఇష్టమైన పనులు చేసేవాడిని. కొడతాడని భయం. ఆయన అడుగులు చప్పుడు నాకు బాగా వినపడే. బట్ ఆయన నన్ను బాగా ప్రేమించేవాడు. అట్లాగే మన ఇంటి వాళ్ళు మన పక్కన, మన బెడ్రూమ్లో, మన హాల్లో, మన కిచెన్లో, మన చుట్టూ మన వాళ్ళ అడుగుల సవ్వడి. కొన్నిసార్లు అడుగుల సవ్వడి లేకపోయినా వాళ్ళ మూమెంట్స్ మనకు అర్థమవుతాయి. అందుకని ఓల్డ్ ఎడిషన్లో ఇక్కడ శబ్దం అనే పదం ఉంది. అలాగే కాపరి గొర్రెలను పిలిచేటప్పుడు ఒక టైప్ ఆఫ్ విజువల్ ఇస్తాడు ఆయన కదా. ఏదో ఒక్కొక్క కాపరి ఒక్కొక్క సౌండ్ పెట్టుకుంటాడు. ఆ గొర్రెలు వాటికి అలవా అవుతుంది. మనం కూడా కోళ్ళని బొబ్బో బొబ్బో అని పిలుస్తాం కదా. ఇక పందరికి అదే వచ్చి ఇంకేం రాదు. కొంతమందికి వేరే ఉంటాయి. అట్లా ఒక్కొక్క కాపరి ఒక్కొక్క సింబల్ వాటికి అలవాటు చేస్తాడు. కుక్కల్ని పెంచుకుంటాం మనం, ఏదో అలవాటు చేస్తాం. అది అనగానే చూడండి అట్లా పిలవగానే వచ్చిందని మనం ఏదో గొప్ప చెబుతాం, దానికి ఏదో ట్రైనింగ్ ఇచ్చినట్టుగా. అది అలవాటు అయింది చిన్నప్పటి నుంచి. అట్టంటే నువ్వు ఏదో పెడతావని వస్తుంది. పెట్టకుండా బిలువ 2 సార్లు, 3వసారి నేనే కలుస్తుంది అది. వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో శబ్దం అంటే అది. నా గొర్రెలు నా శబ్దాన్ని, నా స్వరాన్ని వింటాయి. ఈవేళ సొసైటీలో ఎంతమంది కాపరి స్వరాన్ని వింటున్నారు? యెహోవా నా కాపరి, మరి ఆయన మాట వింటున్నావా? దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నావా? నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ నీ కష్టాల్లో మాత్రం ప్రార్థన చేసి దేవా మేలు చేయమంటే ఇది న్యాయమేనా? నీవు నా గొర్రెవైతే నా స్వరం వినాలి. నీ స్వరాన్ని నువ్వు అప్లై చేసుకోకూడదు. ఇవాళ మెజారిటీ ఆఫ్ క్రిస్టియన్ చర్చెస్లో పాస్టర్ గారి మాట సంఘం వింటలా, సంఘం మాట పాస్టర్ గారు వినాలంట కదా. ఈ పాస్టర్ గారు మా మాట పీసీసీ వాళ్ళు వీళ్ళు పెద్దలు ఎవరు ఉంటారు కదా, నాకు అనుభవం వీళ్ళందరూ. పాస్టర్ గారు అంటే వీళ్ళ మాట వినాలంట. పాప వింటారు చాలామంది పాస్టర్లు. ఎందుకని? ఇక్కడే ఉంది, మీరు జాగ్రత్తగా అంతా చెప్పలేను కానీ యోహాను సువార్త 10వ అధ్యాయం చదువుకొని వింటారు వాళ్ళు. ఎందుకు వింటారో తెలుసా? వాళ్ళ పాకెట్లో ఉన్నది వీళ్ళ పాకెట్లోకి రావడం కోసం వింటారు, లేకపోతే వినరు. లేదా తమ అవసరాలు తీర్చుకోవడానికి వింటారు. దొందే అయిపోతారు. వాళ్ళ గురించి యోహాను సువార్త చెప్పిన మాట ఏంటి తెలుసా? వాళ్ళు జీతగాళ్ళు అన్నారు. జీతగాడే. నేను చర్చ్ రిలేషన్స్లో జీతం తీసుకునే మాట నాకు చాలా ఇబ్బందికరమైన మాట. నేను ఎప్పుడు జీతగాడిని కాదు, దానికి ఇష్టపడేవాడిని కాదు. నేను కార్డ్బర్డ్ సిచ్యువేషన్స్లో పరిచయం చేస్తూ ఉన్నప్పుడు ఆ జీతానికి తగిన రెస్పాన్సిబిలిటీని ఎప్పుడు ఫీల్ అయ్యేవాడిని. నేను జీతగాడిని కాదు, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. మినిస్ట్రీ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. నేను జీతగాడిని కాదు. ఎందుకంటే జీతగాడు గొర్రెలకు అపాయం వచ్చినప్పుడు పారిపోతాడు. నేను జీతగాడిగా ఉంటూ నాకు ఇష్టం లేదు. అందుకని నేను ఆ పరిచర్యలో నేను నా సంఘంలో ఎవరైతే నా స్వరం వింటారో వారికి మాత్రమే కాపరిగా ఉండాలి అని పరిచర్య ప్రారంభించుకున్నాను. స్వరం వినే వాళ్ళకి.
వినమనేవాళ్ళకి కాదు. కుటుంబ యజమాని స్వరం మీరు వినండి, మీ సంఘ కాపరి స్వరం మీరు వినండి. లేదా అపవాది స్వరం మీకు వినబడుతోంది, జాగ్రత్త. లోకపు స్వరం మీకు వినబడుతోంది, జాగ్రత్త. నా గొర్రె నా స్వరం వింటుంది, నా శబ్దం వింటుంది, ఏమవుతుంది? కింద రాశారు కదా, నన్ను వెంబడిస్తుంది. సో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు అన్నప్పుడు మనం ఆయన వెంబడించే వాళ్ళం కావాలి. ఇక్కడ యేసుప్రభు వారు చాలా చక్కటి మాట చెప్పారు. ఏమిటి ఆ మాట అంటే, నేను గొర్రెల మంచి కాపరిని అన్నాడు ఆయన. ఇది ఎప్పుడు కూడా నాకు మా గురువుగారు రెవరెండ్ విజయాకర్ గారు చెప్పిన మాట నాకు ఎప్పుడు జ్ఞాపకం వస్తాయి. గొర్రెలు చెడ్డవి, కాపరి మంచివాడు. గొర్రెలు తప్పిపోతాయి, గొర్రెలు విసర్జించబడతాయి, గొర్రెలు గాయపడతాయి, గొర్రెలకు ఏదో తెలియని గుణం ఉంటుంది. గొర్రెలు మంచివి కాదు, బలహీనులు. కానీ కాపరి మంచివాడు. మనం కూడా చాలాసార్లు మంచి గొర్రెల కాపరి అని రాస్తాం, కానీ బైబిల్లో క్లియర్గా ఉంది, ఆయన గొర్రెల మంచి కాపరి. 11వ వచనంలో 16వ వచనంలో, యోహాను సువార్త 10, 11, 16 రాసి ఉంటుంది, ఆయన గొర్రెల మంచి కాపరి. ఇవాళ హెబ్రీ పత్రికలో కూడా అదే పదం జ్ఞాపకం చేశాడు. మంచి కాపరి మాత్రమే కాదు సుమా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో చూద్దాం ఒకసారి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అంటే నాట్ ఓన్లీ జస్ట్ గుడ్ వన్, నాట్ ఓన్లీ గుడ్ షెపర్డ్, ఇట్స్ అ గ్రేట్ షెపర్డ్. నాట్ ఓన్లీ గుడ్, కేవలం మంచితనంతోనే ఆయన గొర్రెలకి ఇచ్చేయలేదు. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు. ఏమిటి ఆ గొప్పతనం అంటే, తన గొర్రెల కోసం తన ప్రాణం పెట్టే కాపరి. చాలామంది గొర్రెలను తినే కాపర్లు ఉంటారు. గొర్రెలను తినే కాపర్లం కాదు, గొర్రెలను సంరక్షించే కాపర్లం కావాలి. యేసుప్రభు అదే క్లారిటీ ఇచ్చాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం జాగ్రత్త చదవండి. నేను గొర్రెలకు జీవం ఇవ్వడానికి వచ్చాను, కానీ వాటి జీవాన్ని తీసుకోవడానికి కాదు అన్నాడు. సో అందుకని ఆయన గొప్ప కాపరి అయ్యాడు. మనం పాడుకుంటాం కదా ఇప్పుడు, మన గురుగారు రాసింది, మంచి కాపరి మా ప్రభు యేసే, మా కొరకై ప్రాణమిచ్చిన గొప్ప కాపరి, మరణమైనను భయము లేదులే, మధురమైన ప్రేమతో మమ్ము కాయులే. మంచి కాపరి, గొప్ప కాపరి. ఆయన ఏమీ ఆశించకుండా మనల్ని కాయటం కోసమే అభిషేకించబడ్డాడు. ఆర్ యు క్రైస్ట్? మాకు స్పష్టంగా చెప్పయ్యా. నీవు నిజంగా మమ్మల్ని సంరక్షించడానికి వచ్చిన వాడవేనా? దేవుని చేత పంపబడిన వాడినవేనా? మాకు స్పష్టంగా చెప్పయ్యా. ఆయన అంటున్నాడు, నేను చెప్తున్నాను, మీకు అర్థం కావడం లేదు. నేను చెప్తున్నాను, చెప్పటం మాత్రమే కాదు, నేను చేస్తున్నాను, మీకు అర్థం కావడం లేదు. ఇవాళ దేవుడు మన జీవితంలో చేసిన క్రియలు నీకు అర్థమవుతున్నాయా? బహుశా నాలాంటి కాపర్లు ఇక్కడ నుంచి బోధిస్తుంటే నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన నీ బ్రతుకులో చేసిన క్రియలు నీవే సాక్ష్యం ఇవ్వాలి. నువ్వు తప్పిపోయినప్పుడు, నువ్వు తొలగిపోయినప్పుడు, నువ్వు విమర్శించబడినప్పుడు, నువ్వు గాయపడినప్పుడు, నువ్వు తృణీకరించబడినప్పుడు, నువ్వు నిస్సహాయతలో ఉన్నప్పుడు ఆయన నీకు చేసిన మేలును నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. దానికి నీవే సాక్షివే. బహుశా ఈ మాటలు మీరు వినకపోయినా, మీ బ్రతుకులో దేవుడు చేసిన క్రియలను బట్టైనా మీ కాపరి వైపు మీరు తిరగండి. ఆయన గొప్ప కాపరి, తన గొర్రెల కోసం ప్రాణమిచ్చిన కాపరి. అటువంటి కాపరిని ఇవాళ మనం జ్ఞాపకం చేసుకుందాం. గడిచిన ఆదివారం పేతురు ఆ కాపరినే తిరిగి తనను తాను పునఃప్రతిష్ఠ చేసుకున్నాడు. ఆలయ ప్రతిష్ఠ అంటే కూడా అదే. ఒకనాటి వాళ్ళ ఆలయం పాడు చేయబడింది, వాళ్ళు తిరిగి పునఃప్రతిష్ఠ చేసుకున్నారు. పేతురు కూడా చెదిరిపోయాడు, తిరిగి ప్రభువు వారిని పిలిచి పునఃప్రతిష్ఠ చేశారు.
ఈ పరిశుద్ధ ఆదివారం, ఈ పునరుద్ధాన ఆదివారం తిరిగి మనం కూడా ఎక్కడ జారిపోయామో అక్కడ పునర్ప్రతిష్ఠ చేసుకుందాం. మన కొరకు ప్రతిష్ఠించబడిన క్రీస్తును మన కాపరిగా స్వీకరించి ఆయనకు నిజమైన మందగా, ఆయన్ను వెంబడించేవారుగా, ఆయన స్వరం వినేవారిగా పరిశుద్ధాత్ముడు మనల్ని సిద్ధపరచునుగాక. ఆమెను సమస్త జ్ఞానించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావాలుండునుగాక.